అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మరి ఆయన దయ వలన మరి ఒక దినము ఆయన వాక్యాన్ని ధ్యానించడం కొరకై ప్రభు మనకు సమయం ఇచ్చాడు. కొన్ని నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మీలో చాలామంది చక్కగా వింటున్నారు ఈ దినాల్లో, ఆ తర్వాత వాటిని అవగాహన చేసుకుంటున్నారని నమ్ముతున్నాం. కొంతమంది చాలా మంచి కామెంట్స్ కూడా పంపిస్తున్నారు. దాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తుంటున్నాం. ఏదైనా నేను చెప్పే విషయాల్లో ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే నాకు తెలియచేయండి. అది సహోదరుడా, నువ్వు ఈ విషయంలో పొరపాటు చేస్తున్నావని మీరు నాకు తెలియజేస్తే అది వాక్యానుసారం కాదా నేను చూసిన తర్వాత సరి చేసుకుంటా. కాబట్టి విన్న వారందరికీ కూడా ఇది మనవి. ఎందుకంటే చెప్పేటటువంటి విషయాలు సామాన్యమైన విషయాలు కాదు. దేవుని యొక్క సేవ, దేవుని యొక్క బోధ, ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సేవా విధానము, ప్రభువు చేసినటువంటి సేవా విధానము, అపోస్తులు చేసినటువంటి సేవా విధానము, మరి మన అందరి యొక్క ఆశ పరలోకానికి వెళ్ళాలని కదా. మరి పరలోకానికి వెళ్ళాలి అన్నప్పుడు మనం అందరం కూడా ఆ యొక్క విధానంలో అలాంటి యొక్క సేవలో పాల్పొందడం ద్వారా మనం పరలోకం వెళతాం. అందుకనే ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని ఎందుకు నేను ఇంత ప్రత్యేకంగా తీసుకొని ఈ యొక్క ప్రభు యొక్క బోధన గురించి చెప్తున్నాను అంటే, మరి యోధా పత్రికలో ఒక మాట అన్నాడు 3వ వచనంలో, పరిశుద్ధుల కొరకు అప్పగించబడిన బోధ విషయంలో మీరు పోరాడమన్నారు. అంటే బోధలో తప్పిపోయే విషయాలు ఉన్నాయి కాబట్టి అనేకులు పట్టించుకోరు. కానీ పెద్దవారికి ఉన్నప్పుడు, కొంత అనుభవం పొందినప్పుడు, కొంత వాక్యం యొక్క తెలిసినప్పుడు నేను చెప్పబోతే దేవునికి మేము లెక్క అప్పగించాలా. అందుకొరకే గత 2 దినాలుగా 3వ దినం కూడా అదే అంశం మీద కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాం. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనతో కాపాడారు, భద్రపరిచారు, ఉదయకాల సజ్జలుగా ఉంచారు. మీకు స్తోత్రాలు. అనుదిన పాఠం కొరకై మమ్మల్ని సిద్ధపరిచినారు. మీకు స్తోత్రాలు. వినేటటువంటి ప్రియులు సత్యాన్ని గమనించి గ్రహించి ఆత్మీయంగా వర్ధిల్లే రీతిగా సహాయం చేయమని, తప్పుడు బోధలు సిద్ధాంతాలు సంఘాల్లో నుండి తప్పించబడి ఒక రాజ్యం కొరకే సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ యేసై పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి గణపరిచి పెడుచు దాసుని అభిషేకించి ఆ మాటలు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఈరోజు మన ధ్యానం కొరకై మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. 5వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని ఆజ్ఞాపించిందేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి అని అన్నాడు. 10వ వచనంలో 10వ వచనం కూడా చదువుకుందాం. 10వ వచనము, 10వ వచనం అంటున్నాడు ప్రభు ఒక మాట అంటున్నాడు, పనివాడు జీతానికి పాత్రుడు కాడా అనే మాట కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 మాటలను తీసుకొని మనము కొంత ధ్యానిస్తాం ఈ రోజున. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా ప్రభువు మొట్టమొదటిగా 12 మంది మరి శిష్యులను పిలిచి వాళ్ళకి ఆయన ఏ పరిచర్య చేశాడో, ఎలాగ చేశాడో, ఏ విధానంలో చేశాడో, ఏ విధానంలో బోధించాడో, ఏ విధానంలో స్వస్థపరిచాడో, ఏ విధానంలో అద్భుతాలు చేస్తున్నాడో అదే విధానంలో చేయమని మరి అక్కడ వారికి పిలిచి ప్రభు వారిని పంపిస్తున్నాడు. ఇది మొట్టమొదటిగా సేవా పునాది. ఇది సేవా పునాది. ఇప్పుడు వీళ్ళను పంపించే సమయానికి సంఘాలు లేవు. అప్పుడు సమాజ మందిరాలు ఉన్నాయి. శాస్త్రుల బోధ, పరిచయాల బోధ ఉన్నది అక్కడ, సద్దుకయ్యల బోధ ఉన్నది అక్కడ.
ఈ శాస్త్రుల బోధ, ఈ పరిశీల బోధ, ఈ సద్దుకాయల బోధ ద్వారా ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళరు. అందుకనే ప్రభువు ఈ విషయాలు బోధించవలసిన పరిస్థితి అక్కడ కనబడుతూ వచ్చింది. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది, ప్రభువు తన పరిచర్యను 12 మంది మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ 3 మాటలు మనం చదువుకున్నాం. మొదటి మాట ఏంటంటే, ఆ 12 మందిని పిలిచి అనే మాట కనబడుతుంది. అంటే దేవుని యొక్క సేవ కొరకై ఎవరైతే వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా ప్రభు వాళ్ళని పిలిచి ఉండాలి. ప్రభు ఏ రకమైన రీతిగా వాక్యం ద్వారా పిలిచిన, దైవ సేవకుల ద్వారా పిలిచిన, లేక దర్శనాల ద్వారా పిలిచిన, శ్రమల ద్వారా పిలిచిన, ఏ విధమైనా సరే పిలుపు అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రియమైన సహోదర సహోదరి, మనం చూసేటటువంటి దైవ సేవకులకు పిలుపు ఉన్నదా లేదా మనం గమనించాలి. రెండో మాట 5వ వచనంలో ఏం చేశారంటే, ప్రభు వారిని పంపుచు అనే మాట ఉన్నది. ప్రభు వాళ్ళని పంపుచు అనే మాట ఉన్నది. అంటే ప్రభువే మనల్ని పంపించాలా. ఒక డినామినేషన్ కాదు, ఒక సంస్థ కాదు, ఒక వ్యక్తి కాదు, ఎవరో కొంతమంది కలిసి నిన్ను పంపించడము కాదు. ప్రభు నీతో మాట్లాడి ఫలానా స్థలానికి వెళ్ళు, ప్రభు మీతో మాట్లాడి ఫలానా గ్రామానికి వెళ్ళండి, ప్రభు మనతో మాట్లాడి ఫలానా పట్టణానికి వెళ్ళండి. అలాగ వెళితే అది కరెక్ట్ అయినటువంటి దేవుని యొక్క సేవా పద్ధతి. అర్థమైంది అనుకుంటాను. 3వ విషయానికి వస్తే, పనివాడు జీతానికి పాత్రుడు కాడా అంటున్నాడు. అక్కడ పైన ఏం చెప్పాడంటే, మీరు వెళుతూ బంగారము, వెండి, రాగి, వస్త్రాలు, ఆఖరికి చెప్పులు కూడా, మరి పాదరక్షకులు కూడా ఏమి మీరు సిద్ధపరచుకోవద్దు. చేతిలో కర్ర కూడా, ఒక జోలు కూడా వేసుకోవద్దు. పనివాడు జీతానికి పాత్రుడు. మీరు కష్టపడి పని చేయండి, నేను ఆ పనిని ఆశీర్వదిస్తాను. మీకు వారు ఏమైతే ఇస్తారో, వారిచ్చే ఆహారము కానీ, వారిచ్చేటటువంటి ఈవులు కానీ, అదే మీ యొక్క జీవిత విధానము అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, విశ్వాసం మీద సేవ చేయాలి. విశ్వాసం మీద సేవ చేయాలి. జీతం మీద సేవ చేయడం తప్పు. యోహాను 10 అన్నాడు, జీతగాడే గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చడం చూసి గొర్రెలను విడిచిపెడతాడు. అంటే గొర్రెలు అంటే ఏమిటి? తన కష్టపడి సంపాదించిన ఆత్మలు అయితే గొర్రెలు అంటారు. జీతగాడు అంటే ఎక్కడో ఎవరో సంపాదించిన ఆత్మలను తన సంఘములో వేసుకుంటాడు. తన యొక్క సంఘములో వేసుకొని వాళ్ళందరినీ కూడా, నిన్న చెప్పాను కదా, రకరకాలైనటువంటి బోధలు చేసి, ఆకర్షణలు చేసి వాళ్ళని మా సంఘాల్లో చేర్చుకుంటారు కదా. అందుకనే జీతగాళ్ళుగా ఉండకూడదు, కానీ విశ్వాసంగా పని చేయాలి. ఇది 3వ విషయం. ఇక 4వ విషయానికి వస్తే, అక్కడ ఏం రాయబడిందంటే, ఆ 12 మంది అపోస్తుల పేరేమనగా అనే మాట. ఇక్కడి నుంచి బాగా ఆలకించండి. 12 మంది అపోస్తులు అనే మాట ఉంది. 13 అని లేదు అక్కడ. ఆ తర్వాత అపోస్తులు అనే మాట బైబిల్లో కొత్త నిబంధనలో కనబడడం చాలా అరుదు. చివరికి పౌలు కూడా అంటాడు, నేను కడవరి అపోస్తులుగా లెక్కించబడ్డాను అంటాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, అపోస్తులుగా ఉండడానికి 4 లక్షణాలు ఉంటాయి. మొదటిగా ప్రభు వాళ్ళని పిలిచిన వారై ఉండాలా. రెండవదిగా ప్రభు వాళ్ళను పంపినవాడిగా ఉండాలా. మూడవదిగా వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడి సేవ చేయాలా. 4వదిగా ప్రభు యొక్క పునరుద్ధానికి వాళ్ళు సాక్షులుగా ఉండాలి. లేక ప్రభువుతో వారు సహవాసం కలిగినటువంటి అనుభవం కలిగి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే అపోస్తులు అనే బిరుదు ఉంటున్నది. అందుకనే మరి సంఘము క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మం జరిగేదాని కొరకు, మరి పరిశుద్ధులు పరిపూర్ణయ్యేదాని కొరకు ఎఫెసీ పత్రిక 4:13 ఏం రాయబడిందంటే, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపులుగాను, కొందరిని బోధకులుగాను ఆయన నియమించాడు అని అన్నాడు.
కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, అపోస్తులకి ఈ 4 లక్షణాలు ఉంటే వారు మాత్రమే అపోస్తులు. మిగతా వాళ్ళు ఎవ్వరు అపోస్తులు కారు. ఈ రోజుల్లో చాలామంది చెప్పుకుంటున్నారు, మాది అపోస్తుల సంఘం అండి, ఆయనే పెట్టుకుంటాడు, నేను అపోస్తులు అని పెట్టుకుంటాడు, ఆయన హెడ్డింగే పెట్టుకుంటాడు. అలాంటి యొక్క బోధ మీరు వినొద్దు. వాక్యం తెలియదు వాళ్ళకి. కొంతమంది రెవరెండ్ అని పెట్టుకుంటారు. రెవరెండ్ అంటే ఒకేసారి రాయబడుతుంది అది. మరి కీర్తన గ్రంథంలో పూజనీయుడు అని అర్థం. పూజనీయుడు ప్రభువు యేసుక్రీస్తు వారు, మనుషులు కాదు. అందుకనే రెవరెండ్ కూడా కరెక్ట్ కాదు. కొంతమంది డాక్టర్లు అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళు బ్రదర్ అని పెట్టుకునే దాని బదులుగా డాక్టర్లు అని పేరు పెట్టుకుంటారు. 23వ అధ్యాయం మత్తయిలో ఏముందంటే, నేను మీకు తండ్రిని, మీరందరూ సహోదరులు అని అన్నాడు. పౌలేమన్నాడు? తోటి సహోదరుడు అనేటువంటి నేను అని అన్నాడు. తిమోతితోటి తీతుతో చెప్తూ నా జత పనివారు అని అన్నాడు. అంతేగాని ఆయన నేను బిషప్నని కానీ, లేకపోతే ఆయన నేను మరి డాక్టర్నని కానీ, లేకపోతే నేను ఒక రెవరెండ్ అని కానీ, లేకపోతే నేను ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అని కానీ ఎక్కడ ఆయన చెప్పుకోలా. పౌలు కంటే గొప్పోళ్ళా వీళ్ళు? పౌలు కంటే ఎక్కువ సంఘాలు కట్టారా? పౌలు కంటే ఎక్కువ శ్రమలు పడ్డారా? పౌలు కంటే ఎక్కువ ఆత్మ సంపాదించారా? అందుకనే మనము చివరి దినాల్లో ఉన్న మనము ఏ సంఘంలో ఆ సంఘంలో ఉండకూడదు, ఏ బోధలో ఆ బోధ ఉండకూడదు. మత్తయి సువార్త 7లో అన్నాడు కదా, ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన నీవు పరలోక రాజ్యంలోకి రావు. అయ్యా నీ నామ పేరున ప్రవచించాము, బోధ చేస్తామంటే వాళ్ళతో నేను చెప్పబోతున్నాను, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దినాల్లో. కాబట్టి ప్రియులారా, ఈ రెవరెండ్లు లేకపోతే ఈ డాక్టర్లు, తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళు డాక్టర్లు అని పెట్టుకుంటారు తెలిసిన? బ్రదర్ అని పెట్టుకోరు. ఇప్పుడు భక్సింగ్ గారు ఉన్నారు, బ్రదర్ అని పెట్టుకుంటారు. తప్పులేదు అది, ఎందుకంటే మన సహోదరులమే. ఇంకా వాళ్ళు డాక్టర్లు అంటే వాళ్ళు సిలువేసుకోలేకపోతున్నారు. ఇంకా నేను డాక్టర్ అనుకుంటున్నా, కానీ ఇప్పుడు తోటి సహోదరుడు అన్న సంగతి తనకు తెలియటంలా. చూడండి, అక్కడ కావాలంటే మీరు వాళ్ళు చెప్పేటటువంటి యొక్క బోధల ముందు వాళ్ళ యొక్క పేర్లు ఉంటాయి. డాక్టర్ సో అండ్ సో, డాక్టర్ సో అండ్ సో అంటారు. అలాంటి వారు వాక్యానికి భిన్నమైనటువంటి బోధ వినొద్దు. అలాంటివి దేవుని వాక్యానుసారమైన విషయం కాదు. సరే, ఇప్పుడు ప్రభువు మరి అక్కడ చెప్పినటువంటి విధానం చెప్తున్నాను. శిష్యులను పిలిచాడు, పంపాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు అన్యజనుల మార్గాలకు వెళ్ళొద్దు అని అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, అన్యజనులకు వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవతలు ఉన్నారు. కాబట్టి వారు మీ మాటలు వినరు, వినకపోగా మిమ్మల్ని హింసిస్తారు. అందుకనే మీరు వారికి దూరంగా ఉండండి. లేదా వారు అవసరం మీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి వాక్యం చెప్పి మీరు ప్రార్థన చేయండి. తర్వాత రెండోది, సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నాడు. ఈ సమరయులు అంటే అర్థం ఏంటంటే, ఒక యూదుడు ఒక అన్యుడు కలిసి వివాహం చేసుకుంటారు, వాళ్ళని సమరయులు అంటారు. మన భాషలో గంధర్వులు అంటారు. వారి దగ్గర కూడా పోవద్దు. వారు కూడా నన్ను నమ్మలేదు, నాకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు, చెప్తే కూడా వినరు వీళ్ళు. అందుకని వాళ్ళ దగ్గర కూడా పోవద్దు. అయితే మీరు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి. ఇశ్రాయేలు కూడా ఎవరు? నశించినటువంటి గొర్రెలు చాలా ఉన్నాయి. నశించడం అంటే ఏంటి? వాడు ఇశ్రాయేలయుండి కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలయుండి కూడా పాపాలు చేస్తున్నవారు, విచారాలు చేస్తున్నవారు ఉన్నారు. ఇశ్రాయేలయుండి కూడా మార్పు లేనటువంటి యొక్క ఉన్నారు. వారి దగ్గరికి మీరు వెళ్ళండి అని అన్నారు. అందుకని అక్కడ ఒక మాట చెప్పాడు ప్రభు. ఒక మాట ఏమన్నాడు తెలిసిన? నీకు ఒక అధికారం నేను ఇస్తున్నాను, మీరు ప్రకటించండి, దయ్యాలు వెలగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళని లేవతండి, ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి అని అన్నారు. వీళ్ళారా, మీరు గొప్ప రహస్యాలు మీరు అర్థం చేసుకోండి. ఏమిటా రహస్యాలని మనం ఇక్కడ గమనించినట్లయితే ఏముంది చెప్పండి. అక్కడ ఏమని ఉంది? మీరు నేను అధికారం ఇస్తున్నా, ప్రకటించండి. ఏంటి? పరలోక రాజ్యం ప్రకటించండి. కాబట్టి ఎవరైనా సరే పరలోక రాజ్యాన్ని గురించి, అప్పుడు ప్రభు చనిపోలేదు కదా, అందుకని ఆ దినాల్లో చెప్పవలసిన బోధ ఏంటంటే, అయ్యా ఈ రాజ్యం శాశ్వతం కాదు, ఈ రాజ్యం యొక్క ఆకర్షణలు శాశ్వతం కాదు, ఈ రాజ్యంలో నువ్వు అనేకమైన పాపాలు చేస్తున్నావు, వీటిని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, కాబట్టి పరలోక రాజ్యాన్ని గురించి చెప్పండి మీరు అని అన్నాడు. ఆ తర్వాత మీకు ఇంకొక అధికారం కూడా ఇస్తున్నాను. ఏమిటదంటే, స్వస్థపరచండి వచ్చేవాళ్ళని, దయ్యాలు వెలగొట్టండి,
దైవ సేవకులన్న వారికి దేవుడు ఏదో ఒక వరం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అదే గుర్తు. నాకు ఏ వరం లేదు అనడానికి వీలు లేదు. నేను కూడా అనేక సందర్భాల్లో దయ్యాలు వెళ్ళగొట్టాను. అనేకుల కొరకై ప్రార్థించినప్పుడు స్వస్థపరచబడ్డారు. అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తూ వచ్చాడు నా ద్వారా కూడా. ఎందుకంటే ప్రభు పిలిచినటువంటి వారిని తప్పనిసరిగా ఆయన అలాంటి యొక్క వరాలిచ్చి పంపిస్తాడు. అది అవసరము. మిగతా వారు నమ్మాలంటే ఏదో ఒకటి వారికి గుర్తుగా కావాలి కదా. అందుకనే ప్రియులారా, ఆ విషయం మీద మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే, వారు ఎప్పుడు కూడా ఇద్దరిద్దరిగా ప్రభు పంపించాడు, ఒక్కరిగా ఎక్కడ పంపించలేదు. అనగా సహవాసానికి గుర్తు. ఈ రోజుల్లో చాలామంది ఒక 10 మందిని వాళ్ళ యొక్క ప్రాంతంలో చేర్చుకోవడము, తనకు తానే పాస్టర్ అని చెప్పుకోవడము, వాళ్ళకేదో వాక్యాలు చెప్పడము, వాళ్ళంతా అమాయకులైనటువంటి వాళ్ళు, చదువులేని వాళ్ళు కాబట్టి వాళ్ళదే సంఘం అనుకుంటున్నారు. అలాంటి దానికి ఆధారం లేదు. సహవాసం అనేది మనకు ఉండాలా. అందుకనే సంఘం యొక్క పునాది అపోస్తుల కార్యంలో ప్రారంభించబడుతుంది. యెరూషలేములో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆ తర్వాత అంత్యొకయలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆ ప్రాంతాల నుంచి దైవ సేవకులు అక్కడుండి ప్రార్థన చేసి అనేకులను, పౌల లాంటి వాళ్ళు, బర్నబా లాంటి వాళ్ళు, ఇంకా అనేకులు లాంటి వాళ్ళని సేవ కొరకై బయటికి పంపిస్తూ వస్తారు. ఆ విధానంలో చేయాలి సేవ అనేటటువంటిది. కాబట్టి ఆ రీతిగా ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఇద్దరిద్దరిగా వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళవద్దు. ఒంటరిగా వెళితే శైతాన్ చేతిలో పడిపోతావు సుమా. డబ్బు చేతిలోనే పడిపోతావో, ఒక స్త్రీ చేతిలోనే పడిపోతావో, ఇంకొక ఎవరి చేతిలో పడిపోతావో, లేకపోతే వాడు ఒకవేళ నిన్ను కొట్టి నీ ప్రాణమే తీయొచ్చు. కాబట్టి ఇద్దరిగా మీరు వెళ్ళమని చెప్తున్నాను ప్రతి సందర్భంలో కూడా. కాబట్టి ఎవరైతే నేనే మొత్తానికి అనేటటువంటి ఒక సంఘాలను నమ్మవద్దు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, హెబ్రోను, మనకు వేలాది సంఘాలు ఉన్నాయి. ఒకరికొకరు, బ్రదర్ మీరు ఇక్కడ రమ్మంటే ఒకరు వస్తారు, మనకు బోధ చేసిపోతారు. మనం ఇంకొకరు పిలుస్తారు, ఇంకో స్థలానికి మనం వెళతాం. అనేకులతో మనకు సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉంటాం. అలాగా ఉండాలా. ఈరోజు అలాంటి వాళ్ళు లేరు. నేనే సమస్తానికి. అందుకని చూడండి, మరి పౌలు బర్నబాలు వెళ్ళినప్పుడు సువార్త పరిచర్య చేసి సంఘాలను ఏర్పాటు చేసి అక్కడ పెద్దలకు అప్పగించి ఆ బాధ్యతలను వారు వేరే మార్గంలో పెడుతూ వచ్చారు కదా. మరి ఈ రోజుల్లో అలాంటి పరిచర్య ఉన్నదా? లేదు. మా సంఘానికి 50,000 వస్తారు, మా సంఘానికి 1,00,000 మంది వస్తారు, మా సంఘానికి 2 లక్షలు వస్తారు, మా సంఘానికి 10 లక్షలు వస్తారు. అది వాక్యానుసారం కాదు అది. ఎందుకంటే చివరిగా చెప్తున్నాను, సువార్తికుడికి కాపరికి రెండు లక్షణాలు ఉంటాయి. సువార్తికుడు అంటే ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ వెళుతూ దాని మీద ఆధారపడతాడు, తన కాపరి కాడు. కాపరి అంటే సువార్తికుడు చేసిపోయినటువంటి పనిని ఇతను సమకూర్చుకుంటూ ఈయన కూడా సువార్త చేస్తూ అనేక ఆత్మను సంపాదించి వాటిని కాసుకుంటూ ఉంటాడు. సంఘం మీద ఈయనకు ఆధారపడి ఉంటాడు. ఉదాహరణకు సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. ఆయన సువార్తికుడు. అనేక గ్రామాలు వెళ్ళాడు, పట్టణాలకు వెళ్ళాడు, ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళాడు, ప్రభు ప్రేమను ప్రకటించాడు, ప్రపంచాన్ని కదిలించాడు. కానీ సంఘం ఎక్కడికట్లా ఆయన ఒక సువార్తికుడు మాత్రమే. అలాగే భక్సింగ్ గారు ఉన్నారు, ఆయన కూడా అలాంటి సాక్ష్యమే. అయితే దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటంటే సువార్త చెప్పాడు, సంఘాలు కట్టాడు, సంఘంలో క్రమం పెట్టాడు. ఆ క్రమ ప్రకారం ఈనాడు వారికి కూడా వేలాది సంఘాలను ప్రభు తయారు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, సేవ యొక్క పునాది విధానము, సేవ యొక్క సేవకులు చేయవలసిన విధానము. అక్కడ ఒక మాట చెప్పాడు శిష్యులకు, మీరు గ్రామాలు సంచరించండి అని అన్నాడు. ఒకవేళ ఈ గ్రామంలో మీకు ఆటంకం వస్తే ఇంకొక గ్రామానికి వెళ్ళమని అన్నాడు. కాబట్టి సేవ చేసే విధానము నేను టీవీలో కనబడతాను, లేక ఈ యొక్క మరి చిన్న చిన్న వీడియోల్లో యూట్యూబ్లో కనబడతానని కాదు. మనమందరము కూడా గ్రామాలకు వెళ్ళాల్సిందే, పట్టణాల్లోకి వెళ్ళాల్సిందే, వీధుల్లోకి వెళ్ళాల్సిందే, సువార్త ప్రకటించాల్సిందే. అందుకని అలాంటి సేవకులే నిజమైనటువంటి యొక్క సేవకులు. విశ్వాసం మీద ఆధారపడేవాడు, ప్రభు పిలిచినటువంటి పిలుపు ప్రకారం, ప్రభు పంపించడనే మాట ప్రకారం ఆ రీతిగా వెళ్ళి చేసినటువంటి వారు మాత్రమే అది అపోస్తలుల యొక్క బోధలోకి వస్తుంది. ఇక్కడ ముగింపులో ఒక మాట చెప్తున్నాను. అదేమనగా అపోస్తలైనటువంటి యొక్క శిష్యులకు ప్రభు చెప్పినటువంటి బోధ, శిష్యులైనటువంటి వారు మరి అపోస్తలులుగా పిలువబడినటువంటి వీరు
మరి సంఘానికి బోధించిన విధానము తర్వాత విషయాలు మనం చూడబోతూ ఉంటున్నాం. అంటే అపోస్తుల బోధను తెలుసుకోవాలనుకుంటే అపోస్తులకు బోధ చేసింది ఎవరు? ప్రభువు కదా, అది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు వాళ్ళకి అది ముందు తెలుసుకుంటే ఆ తర్వాత అపోస్తులు అదే రకంగా బోధ చేసారో లేదో మనం తెలుసుకుంటాం. అప్పుడు మనకి ఏమర్థమైపోద్ది అంటే, ఓహో ఇది కరెక్ట్ సంఘము, ఇది కరెక్ట్ దైవ సేవకులు, ఇక్కడికి వెళ్ళు ద్వారా నేను ఆత్మీయంగా బలపడతాను, నేను పరలోక రాజ్యంలో పెడతాను అనే అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఈ మాటలు విన్న మీరు అందరికీ కూడా ప్రార్థన చేసుకోనండి. ప్రభు మమ్మలను అపోస్తుల యొక్క బోధలోను, అపోస్తుల యొక్క సహవాసంలోను, అపోస్తుల యొక్క రొట్టెల్లోను మరి ప్రార్థనలో మేము ఎదిగేదానికి మాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటుండండి. ప్రభు చిత్తమైతే రేపు చెప్దాము అపోస్తుల యొక్క బోధ ఏంటో. ఇప్పుడు ప్రభు అపోస్తులకు చెప్పాడు బోధ, ఇప్పుడు అపోస్తులు ఏం బోధ చేశాడో రేపు చూద్దాం. అలాంటి అనుభవంలోకి ప్రభు మిమ్మల్ని అందరూ కూడా నడిపించునుగాక. ఆమేన్.